హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను మీకు 3 చీరలు అయితే చూపిస్తున్నాను కదా. ఈ చీరలు ఇవ్వడానికి ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్ళాలండి. జస్ట్ ఓన్లీ అంచులకి జిగ్జాగ్ మాత్రమే చేయించుకున్నారనమాట. ఫాల్స్లు కూడా లేదు. కానీ ఇవ్వాల్సిన సమయంలో వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి మనకి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇవ్వాలండి. అలా అని మనం కస్టమర్ల దగ్గర తీసుకున్నప్పుడు ఇలా చేయక తప్పదు. ముఖ్యంగా ఏంటంటే ఇవి నేను మార్నింగ్ ఇవ్వాల్సిందనమాట. ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళలేదు. సో ఈవినింగ్ అయినా సరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వమన్నారనమాట. ఈ అంచులు కోసం మాత్రమే నేను ఈ శారీస్ అనేది ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే, ఇంత దూరం మనకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద వర్కులు రావాలి అంటే కూడా చిన్న చిన్న వర్కులు అనేది మనం చేయాలండి ఖచ్చితంగా. ఇలా చేస్తేనే మనకి తర్వాత ఆల్రెడీ వీళ్ళు బ్లౌజులు కూడా ఇచ్చారులేండి. ఆ బ్లౌజులు మనం కుట్టించిన తర్వాత శారీస్ అయితే మనకి ఇచ్చినప్పుడు ఇంకా ఆ శారీస్ కూడా కుట్టివ్వాలి కదా. ఫస్ట్ టైము బ్లౌజులు ఇచ్చారనమాట. సెకండ్ టైము మనకి శారీస్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే మనం ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మనం వెళ్ళాలా అంటే ఖచ్చితంగా వెళ్ళాలండి. అలా వెళ్తేనే మనకి తర్వాత వాళ్ళు బ్లౌజులు కానివ్వండి ఏవైనా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. ఇక ఇంత దూరం అయితే వచ్చి వాళ్ళకి బ్లౌజులను కనుక మనం ఇచ్చేసామంటే వాళ్ళు అనుకున్న టయానికి కనుక బ్లౌజెస్ కానివ్వండి ఇలాంటి శారీస్ కానివ్వండి వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం కొంచెం పని అనేది పక్కన పెట్టేసైనా సరే వాళ్ళకనేది శారీస్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో అందుకోసం నేను పని కాసేపు పక్కన పెట్టేసి వెళ్ళిపోదాంలే ఇచ్చేసి అని చెప్పేసి వచ్చేసానండి. ఇక ఏంటంటే వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పారనమాట. అందుకని ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందండి. కాబట్టి వచ్చానండి. అంతా బాగానే ఉంది. వచ్చాను, ఇచ్చేసాను. రిటర్న్లు అయితే మామూలుగా వర్షం అయితే రాలేదండి. అక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయితే పడాల్సి వచ్చింది. సో ఒక్కొక్కసారి మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ వచ్చినా కూడా ఇలా వెళ్ళి ఇచ్చి రావాల్సి వస్తూ ఉంటుందండి. తప్పదు, ఇలా చెయ్యాలి అంటే చేయాల్సిందే. ఇక తర్వాత మనకి ఇక్కడి నుంచి బ్లౌజులు కూడా వస్తాయండి. వాళ్ళు నెక్స్ట్ ఆ బ్లౌజులు ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాత మనకి బ్లౌజులు అనేది ఇస్తారన్నారనమాట. సో అలాంటి పనులు మనం చేస్తూనే ఉండాలండి ఖచ్చితంగాను. ఇచ్చేసి అయితే వచ్చేస్తున్నాను. రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా వర్షం వచ్చేసిందండి. వర్షంలో నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.